వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తాను చెప్పిన వెంటనే బైక్ ఆపలేదని ఒక కుటుంబాన్ని రాత్రంతా ఇబ్బందులు పెట్టిన ఎస్ఐ దౌర్జన్యం వెలుగు చూసింది. రామవరం గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో సోమవారం రాత్రి బైక్పై వెళ్తున్నారు. గ్రామ శివార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపమని చెప్పినా ఆపలేదు. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ భార్య పిల్లల ముందే అతని చెంపపై కొట్టి బైక్ ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబం రాత్రంతా రోడ్డుపైనే పడిగాపులు పడింది. తమపై దౌర్జన్యం చేసి ఇబ్బందులు పెట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా స్వయం అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్. దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది అభివందన సార్. నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపిల్లు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తాను చెప్పిన వెంటనే బైక్ ఆపలేదని ఒక కుటుంబాన్ని రాత్రంతా ఇబ్బందులు పెట్టిన ఎస్ఐ దౌర్జన్యం వెలుగు చూసింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎస్ఐ చందర్ వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆపమన్న వెంటనే బైక్ ఆపలేదని ఒక కుటుంబాన్ని రాత్రంతా అక్కడే ఉంచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వర్ధన్నపేట సంబంధించి రామవరం గ్రామానికి చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివార్లో నిన్న రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ మార్గంలోనే తన భార్య పిల్లలతో కలిసి బాలకృష్ణ బైక్ పై వెళ్తున్నాడు. అయితే ఎస్ఐ ఆపమన్న వెంటనే బైక్ ఆపలేదని పోలీసులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి భార్య పిల్లల ముందే ఆ ఎస్ఐ అతని చెంప మీద కొట్టినట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించి తన వాహనం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని మొత్తం కూడా రాత్రి అంతా చిమ్మడి చీకట్లోనే నడి రోడ్డుపై ఎస్ఐ వదిలేసి వెళ్లిపోయినట్టుగా వారు మీడియాతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రంతా బోర్న వెలిపిస్తూ దోచని స్థితిలో రోడ్డుపైనే కుటుంబం అంతా కూర్చొని వారి ఆవేదన వ్యక్తం చేసి పరిస్థితి ఎస్ఐ వ్యవహరించడం సరైన తీరు కాదు, బండి ఆపలేదని తన భర్తను అకారణంగా కొట్టి బండి తీసుకెళ్లారు. ఎస్ఐ పై తప్పకుండా చర్యలు తీసుకోవాలని అతని భార్య పిల్లలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎస్ఐ వ్యవహరించినటువంటి తీరు పట్ల చర్చనీయాంశంగా మారింది. మన ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారు, ఉన్నతాధికారులు ఈ వివరణ తీసుకున్న తర్వాత ఎస్ఐ పైన చర్యలు తీసుకుంటారా లేదా ఎటువంటి పరిణామాలు దారితీసే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైనా అక్కడక్కడ కొంతమంది పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ గా అసృష్టంగా ప్రదర్శిస్తున్నారు. ఇట్లాంటి పోలీసు అధికారులపై ఉన్నతాధికారులకు ఫోకస్ పెట్టి తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి వర్ధన్నపేట ఎస్ఐ చంద్రపై ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారో. చంద్రు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. నేను వరంగల్ నుంచి వస్తుంటే ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి అక్కడి నుంచి వస్తాను. మేము వర్ధనపేట దాకా మా పాప అనేది బస్సుకు వచ్చినాం. మా ఆయన మా కొడుకు బండి మీద వచ్చింది. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని మా ఆయన వస్తాను. వర్ధనపేట డ్యామ్ కాడికి వచ్చినాక అక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిండు. అక్కడ ఆపుతాండ ఫస్ట్ ఒక డ్రైవర్ ఆపుతాన్న ఫ్యామిలీతో ఉన్నా, నేను ఫ్యామిలీతో ఉన్నా 2-3 సార్లు చెప్పినాక కూడా వదిలిపెట్టకుంటే ఎస్ఐ వచ్చి డైరెక్ట్ బండికి కాలడ్డం పెట్టి అరే ఆగురా అని బండి ఆపిండు. బండికి గుంజంగానే బండి ఆపుడుతోనే బండి ఆపినాక మా ఆయన పైన చేసుకుంటే అప్పటికే మా కొడుకు తాకింది, ఆయన తాకింది. అప్పటికే మా చిన్నోడు బాగా ఏడుస్తాడు, మా పాప ఏడుస్తాను. అప్పటికి నేను బండి దిగి అన్నయ్య మేము ఇట్లా వరంగల్ నుంచి వస్తాను, ఇంటికాడ గొడవ అయింది, దాని కారణం వల్ల వస్తాను మేము, మా అమ్మ వాళ్ళ రావాలని పోతాను మేము. ఆయన ఇంటికాడనే కొంచెం తాగే ఉన్నాడు, అయ్యా పిల్లలు ఉన్నారు భయపడతాను, అర్థం చేసుకొని వదిలిపెట్టండి, చీకటి టైం అయింది అన్న. అంటే నువ్వు ఆగమ్మా, నువ్వు పక్కకు జరుగు అని నోట్లాగా పెట్టి ఊదు అన్నాడు. అన్న సమయంలో 2 సార్లు ఊదిండు. ఆ ఊదేది కరెక్ట్ రాకపోతే నువ్వు బండి ఎక్కువ అంటారు, బండి దిగంటారు. ఆయన అటు ఇటు ఇద్దరు వాళ్ళు కానిస్టేబుల్, ఒక సిఐ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అటు ఇటు గుంజుతాళ్ళు. నుంచి వస్తాను సార్.